మాన్యశ్రీ గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చీరాల నియోజకవర్గం తరపున మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం. అలాగే గౌరవ మంత్రి వర్యులు వేదికమైనటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్ గారికి ఆశీనులైనటువంటి అధికారులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చీరాల అదృష్టం చేసుకున్నదని నేను మీకు మనవి చేస్తున్నా. చీరాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడే ఇదే స్థలములో మన నేతన్నలకి వరం ఆనాడే మీకు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ రోజున. అలాగే ఈ నియోజకవర్గంలో పెద్దలు ప్రగడ కోటయ్య గారు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి రాజ్యసభ సభ్యుడు. వారి ప్రోగ్రాంను కూడా ఈ నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ ప్రోగ్రాం ఇక్కడ చేయాలని చెప్పేసి వారు చెప్పడం, ఆ రోజు ఆ ప్రోగ్రాంకి మంత్రి గారు అందరు రావటం, ఆ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేశాము. అది కూడా ఇక్కడున్న మన నేతన్నలు గమనించారు, నేతన్నలే సహకారం చేశారు. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా ఇది మొట్టమొదటిసారి మనం గెలిచిన తర్వాత మన నియోజకవర్గానికి వచ్చారు. వారి ఆశీస్సులతో 25 సంవత్సరాలు పైచిలుకు ఈ ఊళ్ళో ఉన్న 2 పెండింగ్ ప్రాజెక్టులని వారి ఆశీస్సులతో కంప్లీట్ చేయగలిగాం. ఒకటి హ్యాండ్లూమ్ పార్క్, రెండోది ఆటో నగర్. ఈ నియోజకవర్గం దాదాపుగా 10 సార్లు ఎలక్షన్లో 6 సార్లు టీడీపీయే గెలిచింది. ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్సు చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి నియోజకవర్గం. బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా బీసీలే ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. అందులో చేనేతలు ముందు వరుసలో ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన నియోజకవర్గానికి ఆయుష్మాన్ భారత్ కింద 39 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చేసి ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఈ ఊర్లో నిర్మాణం జరుగుతున్నది. అలాగే 30 హెల్త్ సెంటర్లు కూడా వచ్చినాయి. అలాగే జలజీవన మిషన్ దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇదే కాదు, చీరాల ప్రజలుగా మీరు చిరకాలంగా అడుగుతున్నటువంటి ఏదైతే రైల్వే గేట్ అవతల వైపున ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నారు, రేపు 4వ లైన్ కూడా రాబోతుంది. అట్టున్నటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేయబోతున్నాను. నాకు ఈ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా పంపించి ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఏ కమిట్మెంట్తో నాకు పనిచేశారో అది తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం నా అడుగులో నాకు అడిగేసి నన్ను హక్కున చేర్చుకొని ఈ ప్రాంతంలో నన్ను గెలిపించారని చెప్పేసి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు. కాబట్టి ఇక్కడ మంత్రివర్యులు వచ్చారు, మీరందరూ కూడా చాలా కోరికలతో ఉన్నారు. కానీ వారు ఈరోజు ఆనాడు మనకిచ్చిన మాటని ఈరోజు ఈ చీరాల్లో ఆ రోజున చెప్పిన మాట దాదాపు 71,000 మందికి పైగా ఇవాళ ప్రయోజనం పొందుతున్నారు నేతన్నలు అనే సంగతిని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అయితే అలాగే ఉపవృత్తులు వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని కూడా మంత్రివర్యులకి మేము చెబుతాం విషయాన్ని. అది పరిగణలోకి తీసుకుంటారా లేదనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. మీరు అనేక సార్లు నన్ను అడుగుతున్నారు, ఇదైతే నేను వారిని అడుగుతా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము మాట్లాడేది కాదు, వారే మీకు చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నా జీవితాశయం నెరవేరింది.
నా జీవితాశయం నెరవేరింది. 96లోనే సర్పంచ్ అయ్యాను. ఏ రోజైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి సభలో నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను, నన్ను ఎమ్మెల్యేని చేశారు. 4 సార్లు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోవాలి మీరు, 4 సార్లు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో వారు అన్ని దగ్గర అభివృద్ధి చేయటం వదిలేసి రావడమే జరిగిపోయింది. మనకి ఇవాళ కొత్తగా నిర్మాణాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళు పడుతున్న కష్టం, ఆయన వయసు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని ఈరోజు కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు మా నాయకులకి మీరే ప్రేరణ అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు, నమస్కారాలు. ధన్యవాదాలు సార్. నేను ధరించినటువంటి వస్త్రం